మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధి జగన్ కి ఇష్టం లేదంటున్నారు. రాజధానిపై జగన్ పదే పదే మాట మారుస్తున్నారని, మావిగన్ పేరుతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారంటూ విమర్శించారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు. సార్, మావిగన్ వర్సెస్ అమరావతి ఇదే వచ్చే ఎన్నికల్లో మా ఎజెండా, ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏమంటే ఆయనకి మొదటి నుంచి కూడా అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అందుకని ఆయన మొదట అధికారం కోసం అమరావతి అభివృద్ధి చేస్తానని చెప్పారు. తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు పోయి విశాఖపట్నం రాజధాని అన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నారు. గన్ అని మళ్ళీ అందరినీ బెదరగొడుతున్నారు. ఇదంతా ఆంతర్యం ఏంటంటే ఆయనకి అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. రెండవది, ఈ గిన్ను అన్న వెనకాల ఆంతర్యం ఏంటంటే రేపు ఇన్వెస్టర్స్ రాకుండా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు అన్న ఆలోచన కూడా ఆ మాటల వెనకాల ఆంతర్యంగా నాకు కనిపిస్తుందండి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఆయన ఇప్పుడే మేనిఫెస్టో పెట్టేసి చెప్తున్నారో ఆ మేనిఫెస్టోలు ఎన్ని పెట్టుకున్నా సరే రేపు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరుగుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇప్పటికే డెవలప్ అయింది. కేవలం అక్కడ భవనాలు నిర్మిస్తే చాలు అన్నది జగన్ చేస్తున్న కామెంట్. అదే అండి, అదే అంత ఆయన చేస్తుంది ఏంటంటే బేసిక్గా మీరు ఎన్ని చెప్పినా ఆయన వెనకాల ఆంతర్యం అమరావతి అభివృద్ధి చెందకూడదు. అమరావతికి మా ప్రతినిధులు వెళ్తే వారిపై దాడి చేయడం కాదు, తిరిగి మా ప్రతినిధులపైనే కేసు పెడుతున్నారు అనేది మరో వ్యాఖ్య. అండి, ఇప్పుడు ఆయన ఈ పరిస్థితికి వచ్చారంటే ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాలి. రైతులే తిరగబడుతున్నారు. అందుకే అక్కడ రౌడీలు వర్సెస్ రైతులు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అక్కడ గతంలో చెప్పేటట్టుగా 3 రాజధానులు 30 రాజధానులు అంటే ప్రజలు నమ్ముతారండి? వాళ్ళకి సుమారు 5 సంవత్సరాల నుంచి కడుపు మడిపోయి ఉన్నారు రైతులు. వీళ్ళు చేసినటువంటి దాడులు కావచ్చు, వాళ్ళకి పెట్టినటువంటి షాపు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు మర్చిపోరు. అందుకనే ఇప్పుడు అమరావతి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ అమరావతిని పాడు చేయడానికి వస్తున్నారని ఒక ఆలోచనతోనే రైతులు తిరగబడుతున్నారు. ఇక సాయి కృష్ణ కేసు విషయానికి వస్తే సీసీ ఫుటేజ్లు పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేశారు. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ సీసీ ఫుటేజ్ ఉండదా అని ఒక ప్రశ్న. మరోవైపు నేను వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చిందని చేసిన ప్రధాన కామెంట్ జగన్. చూడండి, హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారండి. తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ అలాంటి ఆలోచనలు ఉండవు. ఎవరైనా సరే దాని వెనకాల ఉండడం ఖచ్చితంగా వాళ్ళు సిట్ ఎంక్వైరీ పడుతుంది. దాని వెనకాల బాధ్యులు అందరూ ఎవరున్నా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయండి. సో ఇది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రియాక్షన్. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.